ఈరోజు బోటి కూర వండాను. చాలా బాగా వచ్చింది. సారీ, బోటి కూర కాదు, బోటి పులుసు. మా సైడ్ బోటి పులుసే వండుకుంటారు. కూర చాలా తక్కువ వండుకుంటారు. ముందుగా బోటిని తీసుకొని శుభ్రం చేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకొని పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటర్ వేసి 1-3-4 సార్లు కడుక్కున్నాను. అబ్బే, కడిగినా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో 2-3 సార్లు కడుక్కున్నాక పొయ్యి మీద కొండెట్టి కుండలో బోటి వేసి బాగా మరిగించాను. పసుపు వేసి బాగా మగ్గనిచ్చాను. అందులో నుంచే కొంచెం వాటర్ వస్తూ ఉంది. ఆ వాటర్ ఇంకిపోయిన వరకు కలుపుతూనే ఉన్నాను. కలిపేసుకున్నాను. శుభ్రంగా కలిపేసుకున్నాను. వాటర్ అంతా ఎగిరిపోయింది. తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నా. చింతపండు వేసుకున్నా. అందులో నీళ్ళు కూడా వేసుకున్నా. పులుసని ముందేగా చెప్పాను. తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. తర్వాత పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని, కారం వేసుకొని కూడా కలిపాను. బాగా కలపండి. అప్పుడే పచ్చివాసన పోతుంది, లేకపోతే కంపు దొబ్బుతుంది. తర్వాత ముందుగా చేసుకున్న బోటిని కూడా వేసుకున్నాను. మిక్సింగ్ బాగా కలిపేసుకున్నాక వాటర్ వేసుకున్నాను. వాటర్ అయిపోయినాక కుక్కర్ మూతెట్టి విజిల్ కూడా పెట్టాను. కోషి అంటుంది విజిల్. తర్వాత తీసుకున్నాక బోటీలో వాటర్ ఉంది. అందుకని మళ్ళీ వేడి చేద్దామని కొండెట్టాను. కుండలో ఆ ఉడికిన బోటీ వేసాక పులుసు అని చెప్పాను కదా, పులుసు కోసం పులుసు వేసాను. పులుసు అయిపోయినాక బాగా కలిపాను. మిక్సింగ్. తర్వాత గరం మసాలా, ధనియాల మసాలా వేసుకొని కలుపుతూనే ఉన్నాను. కలిపి ఇంకేముంది, మన బోటి కూర రెడీ.